ఆసియా రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు కనిపిస్తోంది. రెండు కీలకమైన దేశాల్లో జరిగిన ఎన్నికలు ఒక కొత్త రాజకీయ ట్రెండుకు సంకేతాలిచ్చాయి. ఇవి కేవలం ఆ దేశాలకే పరిమితం కావు, ప్రపంచం మొత్తం మీద ప్రభావం చూపించబోతున్నాయి. ఈరోజు మనం దాని గురించే వివరంగా మాట్లాడుకోబోతున్నాం. ఫిబ్రవరి 8, 2026 ఈ తేదీని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ రోజు రెండు దేశాల్లో జరిగిన ఎన్నికలు ఆసియా రాజకీయాల్లో ఒక పెద్ద భూకంపమే సృష్టించాయి. ఇది ఒకే కథకు రెండు ముఖాల్లాంటిది. ఒకవైపు జపాన్లో ప్రధాని సనే తకాయిచి పార్టీ ఊహించని మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకుంది. మరోవైపు థాయిలాండ్లో అనుతిన్ చార్న్విరాకుల్ నాయకత్వంలోని ఒక కొత్త శక్తి పాత రాజకీయ సమీకరణాలన్నిటినీ మార్చేసింది. సరే, మాటలు పక్కన పెడితే అసలు నంబర్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. అప్పుడే ఈ విజయాలు ఎంత పెద్దవో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముందుగా జపాన్ ఫలితాలు చూద్దాం. ఇక్కడ సనే తకాయిచి నాయకత్వంలోని ఎల్డీపీకి ఏకంగా 118 సీట్లు పెరిగాయి, అంటే మొత్తం 316. అదే సమయంలో వాళ్ల ప్రత్యర్థి అయిన సెంట్రిస్ట్ రీఫార్మ్ అలయన్స్ సరిగ్గా 118 సీట్లు కోల్పోయింది. ఇది గెలుపు కాదు, ఒక రకమైన రాజకీయ సునామీ. ఎల్డీపీ విజయం ఎంత పెద్దదో చూడండి. ఇది సాధారణ మెజారిటీ కాదు, సూపర్ మెజారిటీ. ఈ మాట చాలా ముఖ్యం, ఎందుకంటే దీని అర్థమేంటంటే వాళ్లు ఇప్పుడు రాజ్యాంగాన్ని కూడా మార్చేయగలరు. అవును, ప్రతిపక్షాల మద్దతు ఏమాత్రం అవసరం లేకుండానే. ఇది చాలా పెద్ద పవర్. ఇక థాయిలాండ్కొస్తే ఇక్కడ సీన్ ఇంకోలా ఉంది. అనుతిన్ చార్న్విరాకుల్ భూమ్జైతాయ్ పార్టీ 193 సీట్లతో టాప్లో నిలిచింది. దశాబ్దాలుగా థాయ్ రాజకీయాలను శాసించిన శక్తివంతమైన షినవత్రా కుటుంబానికి ఇది చాలా పెద్ద షాక్ అనే చెప్పాలి. వాళ్ల పార్టీ ఇప్పుడు వెనకబడిపోయింది. అయితే ఇంతటి భారీ విజయాలు ఎలా సాధ్యమయ్యాయి? వాళ్ల ప్లేబుక్ ఏంటి? వాళ్లు వాడిన వ్యూహం చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. దేశానికి బయటనుంచి ముప్పుందనే భయాన్ని సృష్టించి జాతీయవాద భావనలను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఈ విజయాల వెనుక ఉన్న ఐడియాలజీని రక్షణాత్మక జాతీయవాదం లేదా డిఫెన్సివ్ నేషనలిజం అంటారు. సింపుల్గా చెప్పాలంటే మన దేశం, మన భద్రత, మన సంప్రదాయాలే అన్నింటికన్నా ముఖ్యం, మిగతావన్నీ తర్వాతే అనే పాలసీ అన్నమాట. రెండు దేశాల్లోనూ దాదాపు ఇదే ఫార్ములా వాడారు. జపాన్లో అయితే చూడండి, తైవాన్కి ప్రమాదముంది, అది మనకు కూడా ప్రమాదమే, అందుకే మన సైన్యం బలంగా ఉండాలి అని చెప్పారు. థాయిలాండ్లో ఏమో పక్కనే ఉన్న కంబోడియాతో మనకు సరిహద్దు గొడవలున్నాయి, మన ప్రత్యర్థులు దేశాన్ని కాపాడలేరు అని గట్టిగా ప్రచారం చేశారు. ఈ మాట అన్నది ఎవరో కాదు, స్వయంగా జపాన్ ప్రధాని తకాయిచి. తైవాన్ని చైనా చుట్టుముడితే ఆ చిక్కుల్లో జపాన్ కూడా పడుతుందని ఆమె బలంగా చెప్పారు. అందుకే మనం ముందుగానే సైనికపరంగా సిద్ధంగా ఉండాలని వాదించారు. అలాగే థాయిలాండ్లో కూడా గెలిచిన వెంటనే ప్రధాని అనుతిన్ ఏం చేశారో చూడండి. కంబోడియాతో ఇంక చర్చలు గట్రా ఏమీ ఉండవని తేల్చేశారు. తన దేశరక్షకుడు ఇమేజ్ని వెంటనే పక్కా చేసుకున్నారు. దేశభక్తి, భద్రత సరే, కాని ఆర్థిక విషయాలు కూడా ముఖ్యమే కదా. అందుకే వాళ్ల ఎకనామిక్ ప్లాన్స్ కూడా ఈ గెలుపులో కీలక పాత్ర పోషించాయి. అవేంటో చూద్దాం. 21 ట్రిలియన్ యెన్లు నంబర్ చూసి కంగారు పడకండి. ఇది చాలా చాలా పెద్ద మొత్తం. జపాన్ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడానికి ప్రధాని తకాయిచి ప్రతిపాదించిన భారీ ప్యాకేజిది. దీనికే సనేనామిక్స్ అని పేరు కూడా పెట్టారు. ఈ ప్రకటన రాగానే మార్కెట్లు పండగ చేసుకున్నాయి. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన నెక్స్ట్ డేనే జపాన్ స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైకి వెళ్లిపోయింది. అంటే ఇన్వెస్టర్లు ఈ ప్రభుత్వాన్ని ఎంతగా నమ్ముతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక థాయిలాండ్లో అనుతిన్ రూట్ వేరు. ఆయన నేరుగా సామాన్య ప్రజలను, ముఖ్యంగా రైతులను టార్గెట్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం, రైతుల అప్పులు మాఫీ చేస్తాం, సంక్షేమ పథకాలు పెంచుతామన్నారు. మరోవైపు దేశాన్ని నడిపించడానికి సమర్థులైన టెక్నోక్రాట్లను పెడతామని ఇన్వెస్టర్లకు కూడా భరోసా ఇచ్చారు. ఓకే, అధికారంలోకొచ్చారు, ఆర్థిక హామీలిచ్చారు, కాని ఇంతటితో అయిపోలేదు. వాళ్ల అసలు టార్గెట్ వేరే ఉంది. అదే రాజ్యాంగాన్ని మార్చడం. జపాన్లో ఎల్డీపీ టార్గెట్ ఒక్కటే, ఆర్టికల్ 9ని సవరించడం. మనం ముందే మాట్లాడుకున్నట్టు వాళ్లకున్న సూపర్ మెజారిటీతో ఇప్పుడది సాధ్యమే. దానికి కావాల్సింది ఒక నేషనల్ రెఫరెండం, అంటే దేశవ్యాప్త ఓటింగ్ మాత్రమే. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. అసలు ఈ ఆర్టికల్ 9 ఏంటి? సింపుల్గా ఇది జపాన్ శాంతి నిబంధన.
దీని ప్రకారం జపాన్ ఎవరితోనూ యుద్ధం చేయకూడదు, పూర్తిస్థాయి సైన్యాన్ని కూడా మెయింటైన్ చేయకూడదు. కాని ఇప్పుడున్న ప్రభుత్వం ఏమంటోందంటే, ప్రపంచం మారింది, మనల్ని మనం కాపాడుకోవడానికి మన ఆత్మరక్షణ దళాలను బలోపేతం చేయాలి, దానికి రాజ్యాంగంలో మార్పులు అవసరమని వాదిస్తుంది. థాయిలాండ్లో మాత్రం ఈ రాజ్యాంగ సవరణ అనేది ఒక చిక్కుముడి లాంటిది. దానికి 3 తాళాల విధానం అని పేరు. ఎందుకంటే రాజ్యాంగాన్ని మార్చాలంటే 3 సార్లు ప్రజల దగ్గరికి వెళ్ళాలి. మొదటిసారి కొత్తది రాద్దామా అని అడగడానికి, రెండోసారి రాసిన తర్వాత ఇది ఓకేనా అని అడగడానికి, మూడోసారి అమలు చేద్దామా అని అడగడానికి. అంటే ఇది ఏళ్ల తరబడి సాగే ప్రక్రియ అన్నమాట. మార్పును వీలైనంత కష్టం చేయడానికే ఈ సిస్టం పెట్టారని చాలామంది నమ్ముతారు. సరే, ఇదంతా జపాన్, థాయిలాండ్ సంగతి. కాని ఈ ఎన్నికలు ఆ దేశాలకే ఎందుకు పరిమితం కావు? వీటి ప్రభావం మొత్తం ఆసియాపై, ప్రపంచంపై ఎలా ఉండబోతోంది? అదే అసలు విషయం. ఈ మొత్తం కథలో మనం గ్రహించాల్సిన అసలు విషయం ఒక్కటే. ఆసియాలో రాజకీయ గాలి ఇప్పుడు సంప్రదాయవాద జాతీయవాదం వైపు బలంగా వీస్తోంది. అంటే ఉదారవాద ఆలోచనలు, సంస్కరణల కన్నా దేశం, సైనిక శక్తి, స్థిరత్వానికే ప్రజలు ఓటేస్తున్నారు. ఇది అమెరికాకు ఎలా ఉంటుందంటే, ఒక రకంగా మంచి, మరో రకంగా సవాలు. జపాన్ ఒక బలమైన సైనిక మిత్రుడిగా మారుతుంది, కానీ ఆర్థికంగా మాత్రం గట్టి పోటీదారు అవుతుంది. ఇక థాయిలాండ్ విషయానికొస్తే వాళ్లు వెదురు దౌత్యం పాటిస్తారు. అంటే అమెరికాతో సైనిక సంబంధాలు కొనసాగిస్తూనే చైనాతో ఆర్థిక బంధాన్ని కూడా బలంగా ఉంచుకుంటారు. చివరిగా ఇదంతా చూశాక మన ముందుకొచ్చే ప్రశ్న ఒక్కటే. ప్రపంచం మొత్తం గందరగోళంగా ఉన్న ఈ సమయంలో సంస్కరణలు తెస్తామనే హామీ కన్నా దేశాన్ని బలంగా, స్థిరంగా ఉంచుతామనే హామీనే ప్రజలకి ఎక్కువ నచ్చుతోందా? ఈ మార్పు గురించి మీరేమనుకుంటున్నారు?